జ్యోతి వినాయక స్వామి దేవస్థానము, జ్యోతి ట్రంక్ రోడ్డు నందు, నెల్లూరులో ట్రంక్ రోడ్డు నందు వెలిసి ఉండే జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉగాది మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాలు అంటే ఈరోజు స్వామివారికి నింబవృక్ష ఫలం అంటే నింబవృక్ష ఫలం అంటే మనము మామూలుగా వేప చెవుదు అని అంటాం కదా, దాన్ని ఉదయం నుంచి 4 గంటల నుంచి నిరంతరాయంగా 12 గంటల దాకా దేవస్థానం అంతా భక్తులకి పంచుతూనే ఉంటాము. అట్లాగే ఈ జ్యోతి వినాయక స్వామి దేవస్థానం ముందు ఎప్పుడు జ్యోతి వినాయక స్వామి అంటే ఎప్పుడు 365 రోజులు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అందువల్ల జ్యోతి వినాయక స్వామి ఎప్పుడు ఆరత జ్యోతి. అందువల్ల భక్తులందరికీ ఒక నమ్మకం, ఇక్కడికి వచ్చి స్వామి కాడ పూజ చేసుకొని ఈరోజు విశ్వాసనామ సంవత్సరంలో వచ్చి అందరూ పూజ చేసుకొని బంగారు కొనుక్కునేవాళ్ళు, వెండి కొనుక్కునేవాళ్ళు, బళ్ళు కొనుక్కునేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి తెలుగు సంవత్సరం రోజు పూజ చేసుకోకపోతే చాలా మంచిది అని అందరికీ నమ్మకం. అట్లాంటి దేవుడు మన జ్యోతి వినాయక స్వామి సుపరిచితుడు. ఎవరైనా ఒక కొబ్బరికాయ కొట్టి స్వామి నాకు పని కావాలా అంటే ఆ పని చేసి పెట్టి తర్వాత మళ్ళీ రప్పించుకుంటాడు అనమాట. అట్లాంటి మహాన్వితమైన వినాయకుడు జ్యోతి వినాయక స్వామి. ఎప్పుడు జ్యోతి వినాయక స్వామి మీరు వినుంటారు, ద్వాత్రంశ జ్యోతి వినాయక స్వామి. ద్వాత్రంశ అంటే 32 వినాయకులు చుట్టూలో ఉంటాయి. 3వ వినాయకుడు జ్యోతి వినాయక స్వామి. ఈ 32 మంది ప్రాకార దేవతల్లాగా స్వామి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో వచ్చి కనిపించి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. కాబట్టి ద్వాత్రంశ జ్యోతి వినాయక స్వామి. జ్యోతి వినాయక స్వామి అంటే ఎప్పుడు జ్యోతి 365 రోజులు 365 రోజులు వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆరిపోదు. అట్లాంటి జ్యోతి వినాయక స్వామి మందిరం మన నెల్లూరు ట్రంక్ రోడ్లో ఉంటాం. మనందరికీ మహా గొప్పతనం. భక్తులందరూ కూడా మీరు వచ్చి ఒకసారి ఎవరైనా భక్తులు వచ్చి స్వామివారిని నమ్మకంతో మీరు ఒకసారి దండం పెట్టుకుని రండి. మీకు మళ్ళీ అది ఆ కార్యక్రమం జరుగుద్ది. తర్వాత మళ్ళీ మీరే 10 మంది చెప్పి వస్తారు.